సాక్షి ప్రవక్తను చూస్తే పవన్ కళ్యాణ్ గారు నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం కామెడీ సీన్ ఒకటి గుర్తొస్తుంది. అసలు వార్త ఏంటి, ఈడు చదివే వార్త ఏంటి అనే సీన్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ సీన్ కరెక్ట్ గా సాక్షికి సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన విషయం అదే తరహాలో ఉంది. లడ్డూ కల్తీ విషయంపై ఎవరూ మాట్లాడనివ్వకుండా వి మన్నూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కేసు వివరాలు చెబుతూ జంతుకొవ్వు విషయం ప్రస్తావించగానే ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆ విషయాలను మిమ్మల్ని ఎవరడిగారు? మీరు అందులో నిపుణులు ఎప్పుడయ్యారు? ఇవి మాకు చెప్పమని మీకు చెప్పింది ఎవరు? వీటన్నిటినీ వెళ్లి దర్యాప్తు సంస్థలకు చెప్పండి. యానిమల్ ఫ్యాట్ ఉందో లేదో, టాయిలెట్ క్లీనర్ వాడారో లేదో సిబిఐకి చెప్పండి అంటూ ధర్మాసనం పిటిషనర్పై ఫైర్ అయింది. కానీ ఈ విషయాన్ని సాక్షి మీడియా మాత్రం వేరేలా చూపించింది. చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఫైర్ అంటూ తమ్నైల్ పెట్టి వీడియోలు వదిలింది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవలసిన చిన్న లాజిక్ ఏమిటంటే, తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు అని చెబుతున్నది ఎవరు? వైసీపీనే కదా. అలాగే లడ్డూ విషయంపై మాట్లాడనివ్వకుండా పిటిషన్ వేసింది కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే కదా. అలాంటప్పుడు ఎదురుదెబ్బ పడింది ఎవరికి? వైసీపీకే కదా. మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబుపై ఫైర్ అయింది అని ఎలా చెబుతారు? ఇంత చిన్న లాజిక్ కూడా ఎలా మిస్ అయ్యారో అర్థం కావడం లేదు. ఇప్పుడు కోర్టులో జరిగిన కొన్ని వీడియోను ప్లే చేస్తాను, చూడండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. Who is asking you why you have become an expert on it? Who is telling you to tell this with all these things? No, it is If there is, you go and tell the authority. place 340, my lord. Place 340 for the moment, my lord.